హాయ్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు? వారమైంది కదా మనం వీడియోస్ అప్లోడ్ చేసి. అస్సలు టైం సరిపోవట్లేదు, బాగా అలసిపోతున్నా. దానివల్ల వీడియోస్ కూడా సరిగ్గా చేయట్లేదు. రూమ్లో కూడా ఏం చదువుకోవట్లేదు, ఎక్కడెక్కడ పడిసిపోతున్నా. తప్పలేదు, మరి మీరు నమ్మేలాగా లేరు. నిజంగా అస్సలు టైం సరిపోవట్లేదు. దానివల్ల వీడియో సరిగా అప్లోడ్ చేయలేకపోతున్నా. ఎక్కడెక్కడ పడేసిపోతున్నా. ఏం చదువుకోవట్లేదు, ఏ పని చేసుకోవట్లేదు సరిగా. ఊకే రూమ్లో ఉంటాం. బయటికి పోతే ఎండకి విటమిన్ డి వస్తుంది కదా, పొద్దున పోయినా. కాకపోతే మనం లేచేటప్పుడు 9 అయింది. దానివల్ల ఆ విటమిన్ డి కాదు, నీరసం వచ్చేలాగా ఉంది. ఇన్ని రోజులు సరిగా వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. ఈ రోజు ఇంటి దగ్గర ఉండేది సరే అప్లోడ్ చేద్దామని సెలవు పెట్టి మరి ఇంటి దగ్గర కూర్చున్నాను. నా పని కూడా పక్కన పెట్టిన ప్యాషన్ కోసం. అది నా డెడికేషన్. ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి ఇన్ని రోజుల నుంచి పెండింగ్ పెట్టిన పనులన్నీ అయిపోయి చేసేసుకున్నా. ఈ రోజు సిఎస్కేకి ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ ఉంది. రేపు అప్లోడ్ చేస్తే ఈ వీడియో పక్కా అప్లోడ్ చేసేటప్పటికి ఎస్ఆర్హెచ్ గెలిచే ఉంటుంది, చూసుకోండి. అట్లా పనులన్నీ అయిపోయి చేసుకుని ఫ్రెండ్ కలుద్దామని బయటికి పోతాను అంతే. ఓ పెద్ద మనిషి ఫోన్ చేసి ఒక పనప్పు చెప్పిండు. అది చేసేటప్పటికి మొత్తం చోటలు పట్టినాయి. మళ్ళా జిడ్డు అయినా. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ వీడియో ఏదో అలవాట్లో అట్లా రికార్డ్ చేసేసిన. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నా. నేను ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ టాపీ మాత్రమే పట్టుకున్నా. అంటే గ్రీన్ కలర్ కూడా పట్టుకున్నది వేరే విషయం అనుకోండి. కానీ ఎస్ఆర్హెచ్ సిఎస్కే మ్యాచ్ ఉన్న రోజు ఈ 2 టాపీలో పట్టుకుంటాం. యాదృచ్ఛికం. ఆ తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి వాజర్ 2 సినిమా చూసిన. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. థియేటర్లో ఎందుకు మిస్ అయినాను చాలా బాధపడ్డా. ఒకప్పుడు నేను చిన్న చిన్న విషయాలకి ఏడ్చేటోడిని. ఇప్పుడు చాలా మొండికి తయారైనా. కానీ ఈ సినిమా మళ్ళీ నన్ను ఏడిపించింది. సీరియస్గా చెప్తున్నా, కంట్లో నీళ్ళు వచ్చేసినాయి నాకైతే. ఈ మూవీ రిలీజ్ అయినా ఒక నెల రోజులకు మేము థియేటర్కి పోయినాం. అప్పటికే షోలు అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. ఎక్కువ మంది జనం లేరని చెప్పి షో ఆపేసిర్రు. నేను ఆ రోజు ఏం మిస్ అయినో ఈ రోజు నాకు తెలిసింది. హాయ్ డార్లింగ్స్, ఎలా ఉన్నారు? వారమైంది కదా మనం వీడియోస్ అప్లోడ్ చేసి. అస్సలు టైం సరిపోవట్లేదు, బాగా అలసిపోతున్నా. దానివల్ల వీడియోస్ కూడా సరిగ్గా చేయట్లేదు. రూమ్లో కూడా ఏం చదువుకోవట్లేదు, ఎక్కడెక్కడ పడిసిపోతున్నా. తప్పలేదు, మరి మీరు నమ్మేలాగా లేరు. నిజంగా అస్సలు టైం సరిపోవట్లేదు. దానివల్ల వీడియో సరిగా అప్లోడ్ చేయలేకపోతున్నా. ఎక్కడెక్కడ పడిసిపోతున్నా. ఏం చదువుకోవట్లేదు, ఏ పని చేసుకోవట్లేదు సరిగా. ఊకే రూమ్లో ఉంటాం. బయటికి పోతే ఎండకి విటమిన్ డి వస్తుంది కదా, పొద్దున పోయినా. కాకపోతే మనం లేచేటప్పుడు 9 అయింది. దానివల్ల ఆ విటమిన్ డి కాదు, నీరసం వచ్చేలాగా ఉంది. ఇన్ని రోజులు సరిగా వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. ఈ రోజు ఇంటి దగ్గర ఉండేది సరే అప్లోడ్ చేద్దామని సెలవు పెట్టి మరి ఇంటి దగ్గర కూర్చున్నాను. నా పని కూడా పక్కన పెట్టిన ప్యాషన్ కోసం. అది నా డెడికేషన్. ఈ రోజు ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి ఇన్ని రోజుల నుంచి పెండింగ్ పెట్టిన పనులన్నీ అయిపోయి చేసేసుకున్నా. ఈ రోజు సిఎస్కేకి ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ ఉంది. రేపు అప్లోడ్ చేస్తే ఈ వీడియో పక్కా అప్లోడ్ చేసేటప్పటికి ఎస్ఆర్హెచ్ గెలిచే ఉంటుంది, చూసుకోండి. అట్లా పనులన్నీ అయిపోయి చేసుకుని ఫ్రెండ్ కలుద్దామని బయటికి పోతాను అంతే. ఓ పెద్ద మనిషి ఫోన్ చేసి ఒక పనప్పు చెప్పిండు. అది చేసేటప్పటికి మొత్తం చోటలు పట్టినాయి. మళ్ళా జిడ్డు అయినా. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ వీడియో ఏదో అలవాట్లో అట్లా రికార్డ్ చేసేసిన. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నా. నేను ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ టాపీ మాత్రమే పట్టుకున్నా. అంటే గ్రీన్ కలర్ కూడా పట్టుకున్నది వేరే విషయం అనుకోండి. కానీ ఎస్ఆర్హెచ్ సిఎస్కే మ్యాచ్ ఉన్న రోజు ఈ 2 టాపీలో పట్టుకుంటాం. యాదృచ్ఛికం. ఆ తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి వాజర్ 2 సినిమా చూసిన. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. థియేటర్లో ఎందుకు మిస్ అయినాను చాలా బాధపడ్డా. ఒకప్పుడు నేను చిన్న చిన్న విషయాలకి ఏడ్చేటోడిని. ఇప్పుడు చాలా మొండికి తయారైనా. కానీ ఈ సినిమా మళ్ళీ నన్ను ఏడిపించింది. సీరియస్గా చెప్తున్నా, కంట్లో నీళ్ళు వచ్చేసినాయి నాకైతే. ఈ మూవీ రిలీజ్ అయినా ఒక నెల రోజులకు మేము థియేటర్కి పోయినాం. అప్పటికే షోలు అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. ఎక్కువ మంది జనం లేరని చెప్పి షో ఆపేసిర్రు.